హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పలు వార్డులను ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. ఆసుపత్రుల్లో డాక్టర్ల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. విధులకు గైర్హాజరైన డాక్టర్ శ్రవణ్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టణంలో పలు వార్డులను తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు చౌటుప్పల్లో ఉన్నటువంటి వార్డుల పర్యటనలో భాగంగా నేను అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గంగాధర్ గారు కలిసి వార్డులో నీటి సమస్యపై ఇతర సమస్యలపై 2 వార్డులు తిరగడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ హాస్పిటల్ కూడా ఆకస్మిక తనిఖీ చేశాము. సరే, సమయానికి 9 o'clock కల్లా డాక్టర్లందరూ కూడా హాజరైనప్పటికీ ఇక్కడ కొన్ని లోపాలు అనేది తలెత్తున్నాయి. మేజర్గా పారామెడికల్ స్టాఫ్ రిసీవింగ్ సరిగ్గా లేదని, అంతేకాకుండా ఇక్కడ డెలివరీస్ కూడా ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించి డెలివరీస్ ఎక్కువ కావాలి, తర్వాత పేదవాళ్ళకి ఈ ప్రైవేట్కి వెళ్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, వారికి ఆదా చేయాలని చెప్పి అన్ని సౌకర్యాలతోటి మనకి ఈవెన్ 108 ద్వారా తీసుకొచ్చి మళ్ళీ 102 ద్వారా ఇంటికి దిగబెట్టే వరకు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే వైద్యాన్ని అందించాల్సిన హాస్పిటల్ ఉందో కేవలం తక్కువ అవుతున్నాయి. అంతకుముందు నెల 13, ఈ నెల 20 ఈ విధంగా ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత తక్కువ ఇనిషియేషన్ డెలివరీస్ కావటం అనేది కొద్దిగా శోచనీయం. దీనికి ఇక్కడ అందరికి కూడా చెప్పడం జరిగింది, వారి యొక్క పనితీరు మార్చుకోవాలని. అదేవిధంగా ప్రధానంగా ఒక 2 రోజులు మాత్రమే వీళ్ళు సర్జరీలు చేస్తున్నారు. సో ఎక్కువగా ఇక్కడ హాస్పిటల్కి వచ్చేది నార్మల్ డెలివరీ కాకుండా LACSలు వస్తాయి. వచ్చినప్పుడు మేము 2 రోజులు చేస్తామంటే మిగతా రోజులు ప్రైవేట్కి వెళ్ళటమో లేకపోతే ఇతరత్రా బాధపడే అవకాశం ఉంది. సో ఇక్కడే ఎనస్థీషియా సమస్య కూడా ఉందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా సెకండ్ ఎనస్థిస్ట్ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో అన్ని రోజుల్లో వీళ్ళు LACSలు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ చేయలేకపోతే ఈ విధమైనటువంటి పనితీరు వస్తుంది. దాని ద్వారా వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళీ ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అత్యధిక డబ్బుని ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా పేషెంట్స్ ఓపెన్ చూసేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి చూడట్లేదు అనేది కూడా ఒక ఫిర్యాదు. దానికి కూడా ఓపీలో కూడా ఆ పనితీరు మార్చుకోవాలని కూడా ఓపీలో ఉన్నటువంటి డాక్టర్స్ కి ముగ్గురు ఒకే దగ్గర కూర్చోకుండా కనీసం 2 స్థలాల్లో అయినా కూర్చొని స్కాటర్ చేసుకొని ప్రతి పేషెంట్ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళ వివరాలు కనుక్కొని చేసుకున్నట్లయితే ఫస్ట్ పేషెంట్ కి రిసీవింగే సగం రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ అనేది ఉండే విధంగా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క మినిమం ఉన్నటువంటి పారామీటర్స్ ఏవైతే ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యల్ని ఒక 2-3 నిమిషాలు కేటాయించినట్లయితే ఆ రోగి స్వాంతన పడేటట్టు అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యవస్థ మీద, డాక్టర్ మీద నమ్మకం ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వీడు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇవ్వడమే కాకుండా త్వరలో మళ్ళీ ఫ్రీక్వెంట్ గా ఈ హాస్పిటల్ యొక్క పనితీరు మారే వరకు కూడా దీని యొక్క మొత్తం కూడా నిర్దేశం ప్రకారం నేను గంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అందరం కూడా కలిసి దీన్ని వరుసగా తనిఖీలు చేస్తూ దీన్ని మారే వరకు కూడా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఫిర్యాదు పెట్టే కూడా పెడుతున్నాం. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ సరిగ్గా రిసీవింగ్ లేదంటున్నారు కాబట్టి ఒక ఫిర్యాదు పెట్టేసి ఇది RDO లెవెల్లో ఫిర్యాదు పెట్ట నిర్వహిస్తారు. RDO గారి దగ్గర తాళం చేయి ఉంటుంది. ప్రతి వారం ఈ యొక్క ఫిర్యాదు పెట్టని తెరవటం, వాళ్ళు పేరు కూడా రాయక్కర్లేదు, వాళ్ళ సమస్య దాంట్లో వేసినట్లయితే డాక్టర్ల పనితీరు కావచ్చు, ఇక్కడ నుంచి సౌకర్యాల విషయం కావచ్చు రాసినట్లయితే ఆ వారంలో మండే రోజు, సోమవారం రోజు ఆ యొక్క ఫిర్యాదు పెట్టి తీయటం, దానికి పరిష్కార మార్గం వెతుక్కునే విధంగా RDO గారిని దృష్టి తీసుకొచ్చి నా స్థాయి అయితే ఇది ఆయన స్థాయిలో ఆయన పరిష్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఫిర్యాదు ఉంది, దానికోసమే మనం కేస్ షీట్స్ చూసాం. దాదాపు ఈ నెలలో అయినటువంటి 5 కేస్ షీట్స్ చూసాము, మొత్తం చూడలేదు 20. సో ఆ కేస్ షీట్స్ లో జనరల్ గా ప్రైవేట్ హాస్పిటల్ పోయినట్టయితే దాంట్లో ఆ స్కానింగ్ డాక్యుమెంట్ ఏదో ఉంటుంది, అది మరి వీళ్ళు పెట్టలేదా మరి ఏమో తెలియదు. కానీ దాని ప్రకారం ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయినటువంటి ఆ పరీక్ష రిపోర్ట్లు దాంట్లో కనపడలేదు. అదేవిధంగా మనకు ఒక్క చోట మాత్రం ఒక బ్లడ్ తక్కువైపోతే వాళ్ళు ఒక 800 రూపీస్ పెట్టి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ తీసుకున్నట్టుంది. అది కూడా అత్యవసర పరిస్థితులలో చాలా ఎమర్జెన్సీలో తీసుకున్నారని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ లో లేకపోయినప్పటికీ మనకి బ్లడ్ అవైలబిలిటీ ఉంది. ఎవరు కూడా అట్లా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ దాంట్లో స్కానింగ్ కి పోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎల్టీకి కానీ లేకపోతే ఉన్నటువంటి ఎక్స్రే తీసే వాళ్ళకి కానీ క్లియర్ కట్ గా రేడియోగ్రాఫర్ కానీ క్లియర్ గా చెప్పినాం. ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపడానికి లేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. టెస్టులకు సంబంధించి, ప్రెగ్నెంట్ ఉమెన్ సంబంధించి అన్ని టెస్టులకు కూడా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. బయటికి రాసినా కానీ మీరు ఎవరైనా మా కంప్లైంట్ బాక్స్ లో వేయచ్చు. అదేవిధంగా ఫర్దర్ కూడా మా ఎంక్వైరీలో తేలితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.